జగిత్యాల పట్టణంలో ఆన్లైన్ యాప్ మోసం బయటపడింది. కస్తూరి రాకేష్ అనే వ్యక్తి మెటాఫోన్ లైన్లో రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించి పెట్టుబడి పెట్టించినట్లు తెలిపారు బాధితులు. 70 లక్షల వరకు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ కోడిమ్యాల మండలానికి చెందిన పలువురు బాధితులు రాకేష్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1200 మంది బాధితులు ఈ ఆన్లైన్ యాప్లో కోట్లలో పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాకేష్ తమను బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు బాధితులు. రాకేష్ అన్నట్టయినే ఇట్లా మిటా ఫండ్ ఉన్నది, 1,00,000కు 2,000 ఇస్తాము రోజుకు అని చెప్పిండ్రు. అది పిల్లలకు చెప్పింది అన్నట్టు, యూత్కు చెప్పే వరకు వాళ్ళకి ఏం తెలుసు, దుబాయ్ ట్రిప్పు, సింగపూర్ ట్రిప్పు, ఇంకా మలేషియా అనుడు, ఎన్నో అనుడట. అవన్నీ అంటే ఆ పిల్లలు కదా పాపం, వాళ్ళకేం తెలుసు. ఆ తెల్లదాకా పొద్దుదాకా కష్టపడి చేసుకున్నారు. ఇక వేసినాక తెల్లవారి నుంచే 7 లక్షలు వేసినాం మేము. మా ఊరి తరఫున 70 లక్షలు మొత్తం. ఇక వాడు మా అయితే 7 లక్షలు. వేసినాక తెల్లారుస్తుంది ఇక బ్యాన్ అయింది మొత్తం. 1 రూపాయి లేదు, ఏది లేదు. అడిగితే రేపు మాపు అన్నట్టు ఇట్లనే ప్రతి రోజులు ఎన్ని నెలలు అవుతుంది గడిపిండు. ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము. ఇక రాగానే వాడు ఎక్కడికో ఆనంద్ భవన్ అని చెప్తున్నాడు. అటు ఇటు 4 మాటలు దింపిండు. ఆడో గంట సేపు ఉన్నాం, ఇక్కడ ఇంటికాడ ఉన్నాం. వాళ్ళ భార్య నట పోలీసులకు 100కు డయల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని పీతికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇది స్టోరీ. మా పైసలు మాకు ఇప్పియాలి, తెలిసో తెలియక పెట్టినందుకు తప్పే మాది. జగిత్యాల జిల్లా మొత్తంలో 1200 మంది ఉన్నారు సార్. మా కొడిమ్యాల నుండి 10 మంది ఉన్నాము. మా తరఫున కొడిమ్యాల గ్రామం నుండి 70 లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము. దానిలో నాది ఒక 22 లక్షల రూపాయలు రావాలి సార్ నాకు. నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాము. మా టీం లీడరు తిరుపతి రెడ్డి ప్లస్ రాకేష్, ఈ లొకేషన్ ముగ్గురు వ్యక్తులతో మాకు ఇబ్బంది అవుతుంది. మా పైసలు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మాకు ఇస్తాన డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పి